ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ముందుగా ఇవాళ అమిత్ షా అధ్యక్షతన జరిగే మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి హాజరవుతారు. ఆ తర్వాత పలువురు కేంద్ర పెద్దలను కలిసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వరద నష్టంపై మరోసారి పునరాలోచన చేయాలని కోరనున్నారు. ఇటీవల కేంద్ర బృందం సైతం తెలంగాణలో పర్యటించింది. దాదాపు 10,000 కోట్లకు పైగానే వరద నష్టం కింద లెక్క తేలక కేంద్రం మాత్రం కేవలం 421 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ క్రమంలో కేంద్ర పెద్దలను కలిసి వరదలు మిగిల్చిన నష్టాలను వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే కాంగ్రెస్ పెద్దలతోనూ భేటీ అవుతారు సీఎం రేవంత్. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశాలున్నాయి. ఇక ఇటీవలే పలుమార్లు ఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఇప్పటి వరకు పర్యటనలో చాలా అంశాల్లో క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్రం చర్చించనుంది. రోడ్ కనెక్టివిటీ, ఫోన్ కనెక్టివిటీ పెంచేలా కేంద్రం చర్యలు తీసుకోనుంది. ఏపీలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కావాల్సిన నిధులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు నివేదిక ఇవ్వనున్నారు. సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అమిత్ షా, గడ్కరీ, నిర్మలా సీతారామన్ను కలవనున్నారు. ప్రధానంగా సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనంపైనే చర్చించనున్నారు. అలాగే రైల్వే జోన్, వరద సాయంపై చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి నిర్మాణానికి నిధుల్లో ఆటంకం లేకుండా చూడాలని కోరుతున్నారు సీఎం చంద్రబాబు.